వెల్కమ్ టు ఎనీథింగ్ టు టెక్ ఛానల్ ఫ్రెండ్స్. మీ అర్జున్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి లూట్‌తో ముందుకొచ్చాను. సో గైస్, ఈ లూట్ ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా రూ. 300 అనేది సంపాదించొచ్చు. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో గైస్, అంతకన్నా ముందు ఇంకెవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం వల్ల ఎటువంటి కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటాను. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అయిపోండి. సో గైస్, ఈ యాప్ వచ్చేసి మనకు పెయిడ్ యాప్‌కి సంబంధించింది. సో కాబట్టి ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేస్తుంటే సో వాళ్ళు వేరే డీటెయిల్స్‌తో ఓపెన్ చేసుకుంటా అంటే ఓకే. కొత్త వాళ్ళైతే అందరూ చేసుకోండి. ఓకేనా? సో ఎలా చేయాలంటే కంప్లీట్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా మీకు టెలిగ్రామ్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో టెలిగ్రామ్‌లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ముఖ్యమైన విషయం, ఎవరు కూడా వైఫై యూజ్ చేయకండి. ఓన్లీ మొబైల్ నంబర్ మాత్రమే. ఓకేనా? సో మొబైల్ డేటా మాత్రమే. సో మొబైల్ డేటాతో లింక్ అయితే ఓపెన్ చేయండి. మీకు యూపీఐ ఐడీ అడుగుతుంది. ఏ యూపీఐ ఐడీకి పేమెంట్ కావాలనుకుంటున్నారో ఆ యూపీఐ అయితే ఇవ్వండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లోకి అయితే తీసుకెళ్తుంది. ఓకే. సో ప్లే స్టోర్‌లో తీసుకెళ్ళిన తర్వాత మీరు యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ముందే చెప్తున్నాను, ఓన్లీ ఫస్ట్ టైమ్ యూజర్ అయ్యి ఉండాలి. ఓకే. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు చేయకూడదు. అండ్ ఓన్లీ మొబైల్ డేటాతో చేయాలి. ఓకే. సో యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీరు చూసుకోవచ్చు, అక్కడ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది. మస్ట్ అండ్ షుడ్‌గా రెఫర్ కోడ్ ఇవ్వాలి. లేదంటే మీకు క్యాష్ బ్యాక్ రాదు. ఓకే. సో రెఫర్ కోడ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఆ రెఫర్ కోడ్ అనేది ఇవ్వండి. ఓకే. సో రెఫర్ కోడ్ అక్కడ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సింపుల్‌గా ఓపెన్ అయితే చేయండి. సో అదే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ అడ్రెస్‌కి అండ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. వెరిఫై చేయండి. బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ చేయండి. బయోమెట్రిక్ ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరేం కంగారు పడకండి, ఇక్కడ క్లియర్‌గా లేదు కదా అని. సో మీకు ఈ వీడియో అయిపోయిన వెంటనే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే నేను మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. పూర్తి డీటెయిల్స్‌తో, అంటే ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ చిన్న వీడియో చేసి నేను అక్కడ పెడతాను. అది చూసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? సో కేవైసీ డీటెయిల్స్ అనమాట. పాన్ కార్డ్ అండ్ మీ యొక్క నేమ్ ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఆధార్ కార్డ్ అడుగుతుంది. మీ యొక్క అడ్రెస్ అనమాట. ఓకేనా? ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అడ్రెస్ ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. కమ్యూనికేషన్ అడ్రెస్ కూడా అడుగుతుంది. సో అది కూడా వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో చేసిన తర్వాత మీకు వీడియో కేవైసీ అని అడుగుతుందనమాట. సింపుల్‌గా వీడియో కేవైసీ ఓపెన్ చేయండి. అండ్ మీ దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్, ఫిజికల్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో వాటిని వీడియో కేవైసీలో చూపిస్తారు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వీడియో కేవైసీకి అన్ని పర్మిషన్స్ అలౌ చేయండి. అన్ని పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత వీడియో కేవైసీ వస్తుంది. సో నేను చెప్పాను కదా, ఇక్కడ క్లియర్‌గా ఉండకపోవచ్చు. పెట్టలేము, ఇక్కడ పెట్టకూడదు. అదే ప్రాబ్లమ్. చాలామంది అడుగుతున్నారు, బ్రో వీడియో పక్కన స్క్రీన్ రికార్డింగ్ పెట్టొచ్చు కదా అని. అలా చేయకూడదు కాబట్టి ఇలా చేస్తున్నాననమాట. సో కాబట్టి ఇక్కడ ఏం అర్థం కాకపోతే టెలిగ్రామ్‌లో ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో వీడియో కేవైసీ కంప్లీట్ చేయండి. వీడియో కేవైసీకి మీకు ఆధార్, పాన్ అడుగుతారు. అండ్ కళ్ళు బ్లింక్ చేయమంటారు. సో కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, అవి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో పాన్ కార్డ్ ఫోటో అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోటో అనమాట. సో ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే డిజి లాకర్ వస్తుంది. ప్రొసీడ్ విత్ డిజి లాకర్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అయితే, మీ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది. వెరిఫై చేయండి. నెక్స్ట్ మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మీ ఏజ్ ఎంత, ఆర్ మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా, ఎడ్యుకేషన్ ఇలాంటివి చిన్న చిన్నవి అడుగుతుంది. ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు కంపెనీ నేమ్ అయితే అడుగుతుంది. స్టార్టింగ్‌లోనే అడుగుతుంది, బట్ నేను మర్చిపోయాను. సో కంపెనీ నేమ్ అడుగుతుంది. ఏదో కంపెనీ నేమ్ ఇవ్వండి. సో కేటగిరీ కూడా ఏదో మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక బిజినెస్ అకౌంట్ అంతే. ఓకేనా? సో సింపుల్‌గా ఈ విధంగా అకౌంట్ అయితే ఓపెన్ చేసినట్లయితే మీకు అది ప్రాసెసింగ్‌లో పడుతుందనమాట. ప్రాసెసింగ్‌లో పడిన తర్వాత మీకు కొంతసేపటికి అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది. అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, జస్ట్ ఆ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక కార్డ్ కూడా వస్తుంది. ఓకేనా? ఆ కార్డ్ అనేది డైరెక్ట్‌గా మీ యొక్క ఇంటికి వస్తుంది. వితిన్ 7 డేస్‌లో నార్మల్‌గా పోస్ట్‌లో వచ్చేస్తుంది. ఓకేనా? సో మీరేం చేయాలంటే, మొత్తం మీరు అకౌంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత ఒక చిన్న డిపాజిట్ అవసరం. అది కూడా ఓన్లీ రూ. 50 మాత్రమే. ఓకే. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసి డిపాజిట్ రూ. 50 అయితే కంప్లీట్ చేయండి. సో డిపాజిట్ కంప్లీట్ చేసి వదిలేయండి చాలు. వితిన్ 24 అవర్స్‌లో మీకు రూ. 300 అనేది మీరిచ్చిన యూపీఐ ఐడీకి మీకు పేమెంట్ అయితే వస్తుందనమాట. 100% వెరిఫైడ్. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. అండ్ యాప్ కూడా ట్రస్టెడ్ యాపే. సో ఇదొక టైడ్ బిజినెస్ అకౌంట్. ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, సో చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. సో కాబట్టి వెరిఫైడ్ యాపే. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. మస్ట్ అండ్ షుడ్‌గా మీరు వైఫై యూజ్ చేయకూడదు. అండ్ రెఫర్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలి. అండ్ ఇంతకుముందు చేసిన వాళ్ళైతే చేయకూడదు. ఓకేనా? సో ఇదనమాట టర్మ్స్ అండ్ కండిషన్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో గైస్, మీకు డిపాజిట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ యొక్క టైడ్‌కి రిజిస్టర్ అయిన మొబైల్ నంబరు ప్లస్ మీరు డిపాజిట్ చేసిన స్క్రీన్‌షాట్ అండ్ మీ అకౌంట్ యాక్టివేట్ అయినట్టు స్క్రీన్‌షాట్, మీ యొక్క యూపీఐ ఐడీ, వీటన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే, నాకు గూగుల్ ఫామ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్‌లో. ఓకేనా? సో గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేయండి. సో అప్పుడు మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అంతా కరెక్ట్‌గా చేశారా లేదా,
ట్రాకింగ్ కన్ఫర్మ్ అయిందా లేదా అవన్నీ కూడా ఓకేనా. సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను గూగుల్ ఫామ్ యాడ్ చేసినప్పుడు గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే ఆ గూగుల్ ఫామ్ చెక్ చేసి విదిన్ 24 అవర్స్లో మీకు పేమెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్